హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్. ఏంటి సరుకులను ముందేసుకొని చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మీరు తమ్నెల్లో చూసే ఉంటారు. మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ వాళ్ళు 1 మంత్కు తెచ్చుకునే సామాన్లు సరుకులు ఎలా యూజ్ చేస్తారు అండ్ ఎలా పొదుపుగా వాడుకుంటారు అనేది నేను మీకు ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. అండ్ మేము తెచ్చుకున్న సామాన్లు కూడా మీకు చూపించబోతున్నాను అనమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ బ్లాగ్ని అయితే చూసేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు. కామెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ లైక్ మాత్రం చేయండి, ఓకేనా? అండ్ ఇంకా విషయంలోకి వచ్చేస్తే మిడిల్ క్లాస్లో చాలా కష్టాలు ఉంటాయి. చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక నెల కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే మనకి ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకుంటాం. ఎందుకంటే అప్పటికే ఇంట్లో సామాన్లన్నీ నిండుకొని ఉంటాయన్నమాట. ఏవి ఉండవు, కొంచెం కొంచెమే ఉండుంటాయి. సో ఎప్పుడు 1 మంత్ శాలరీ పడుతుందా, శాలరీ పడితే ఎప్పుడు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు సరుకులు తీసుకొచ్చుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా డబ్బులు రాగానే అలా కిరాణా మార్కెట్కి వెళ్ళేసి మనకు కావాల్సిన పేస్టు, సబ్బులు, సర్ఫులు ఇలా కావాల్సినవన్నీ తీసుకొని వస్తూ ఉంటాం అనమాట. సో అలా పొదుపుగా వాడుకుంటున్నా కానీ ఎంత పొదుపుగా వాడినా ఎంతో కొంత ఇబ్బంది, కష్టం అనేది వస్తూనే ఉంటుందన్నమాట. మిడిల్ క్లాస్లో కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది ఆ డబ్బు వాల్యూ అనేది ఏంటి అని. అంటే ఇంకా ఇది సీరియస్ కాకుండా కొంచెం మా ఫన్నీగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, కొంతమంది మిడిల్ క్లాస్లో కూడా చాలా అంటే చాలా పిసినార్లు ఉంటారనమాట. పిసినార్లు మిడిల్ క్లాస్లోనే కాదు, డబ్బున్న వాళ్ళలో కూడా పిసినార్లు చాలామంది ఉంటారు. సో కొంతమంది, అరే మన ఇంటికి ఎవరు రావద్దురా బాబు, ఇవాళ ఈ నెల ఎవరు రాకపోతే నాకు కొంచెం ఒక 5 days, ఒక 10 days కనుక నాకు ఇది కొంచెం ఎక్కువ రోజులు వస్తుందని అనుకుంటూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా బై మిస్టేక్ చుట్టాలు కనుక వచ్చారనుకోండి, పాపం ఇంకా వాళ్ళ గుండెలో రాయి అయితే పడిపోతుందనమాట. ఆ హస్బెండ్ అయినా పిసినార్ అయి ఉండొచ్చు, వైఫ్ అయినా పిసినార్ అయినా అయి ఉండొచ్చు. సో ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు పిసినార్ అయితే అయి ఉండొచ్చు అనమాట. అంటే వాళ్ళు రావడం అనేది వీళ్ళకి ఇబ్బంది అని కాదు, కానీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మనదే అంతంత మాత్రము. సో ఇంటికి వచ్చిన అతిథుల్ని చాలా మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సినది ఇవ్వాలి. మన దగ్గర అంత స్తోమత లేదు, మనం అంత పెట్టుకోలేము, వాళ్ళు కావాల్సింది మనం ఇస్తామో లేదో అనే బాధే ఎక్కువ మందిలో ఉంటుందన్నమాట మిడిల్ క్లాస్లో. నేను ఇది చాలా ఫేస్ చేశాను అండ్ చాలా చూశాను కూడా. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే మన ఇంట్లో టీ పొడి తక్కువ ఉండొచ్చు, లేదంటే చక్కెర ఉండకపోవచ్చు, లేకపోతే పప్పు, ఇలా చాలా తక్కువ పడినప్పుడల్లా పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటామన్నమాట. మిడిల్ క్లాస్లో ఇలా జరుగుతూనే ఉంటుంది. అండ్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు 3 members అయి ఉండొచ్చు, 4 members అయి ఉండొచ్చు, లేదంటే ఉమ్మడి ఫ్యామిలీ అయి ఉండొచ్చు. అండ్ ఈ రోజులలో ఉమ్మడి ఫ్యామిలీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ కలిసి ఉన్నారనుకొని గొడవలు అవుతూనే ఉంటాయన్నమాట. సో మనకి రేర్గా కనిపిస్తూ ఉంటారు అత్త మామలు, వదిన మరుదులు వీళ్ళందరూ కలుసుకొని ఉండటం. సో అలా జరగదనమాట. సో అలా ఉన్న మిడిల్ క్లాస్నే అంటారు కదా. సో మిడిల్ క్లాస్లో ఉంటూనే కష్టాలు అనేది పడుతూ ఉంటారనమాట. సో అలా తీసుకొచ్చిన సరుకుల్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. సో మేము తీసుకొచ్చుకున్న సామాన్లు అయితే ఇవి అనమాట. సో సరుకులు మేమేం తీసుకొచ్చాము, మేము ఏం యూజ్ చేస్తాము అండ్ అనేది నేను మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. అండ్ మీరైతే ఈ వ్లాగ్లో మీరు చూసేయండి మాకు కావాల్సిన వస్తువులు ఏంటి అని. ఇందులో కారం, ఉప్పు, పసుపు ఇవేం లేవు, ఎందుకంటే మాకు అవి ఆల్రెడీ ఉన్నాయి. లేని వాటిని మేము సూపర్ మార్కెట్లో తీసుకొని వచ్చామన్నమాట. సో లేని వస్తువులు మీకు ఇందులో కనిపిస్తాయి, ఉన్న వస్తువులు అయితే కనిపించవు. సో కాబట్టి మీరైతే ఇప్పుడు చూసేయండి. మేము యూజ్ చేసేది XXX అండ్ 5 XXX సోపులు అనమాట, బట్టల సోపులు. అండ్ స్నానానికి మైసూర్ శాండిల్ సోప్, అండ్ గిన్నెలు తోముకోవడానికి విమ్ బార్, సర్ఫ్ టైడ్ డబుల్ పవర్ అనమాట. అండ్ సబీనా, ఇది గిన్నెలు తోముకోవడానికి. ఇది వేసి తోమితే గిన్నెలు ఇంకా తెల్లగా మంచిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అనమాట. అండ్ హ్యాండ్ వాష్ అనేది డెటాల్ కావచ్చు, సంతూర్ కావచ్చు, అండ్ లైఫ్ బాయ్ కూడా కావచ్చు. సో మేము డెటాల్ యూస్ చేస్తాం, డెటాల్ యూస్ చేస్తే ఇంకా బెస్ట్ అనమాట. అండ్ పేస్ట్ వచ్చేసి కోల్గేట్ సాల్ట్. మా సాల్ట్లో ఉప్పు ఉంది, మీ సాల్ట్లో ఉప్పు ఉందా? సో క్లోజప్ అయి ఉండొచ్చు, పెప్సెడెంట్ అయి ఉండొచ్చు. సో ఇలా డాబర్ రెడ్ పేస్ట్ ఇలా ఉంటాయి కొంతమంది వాడే వాటిలో. మేము వాడేదైతే కోల్గేట్ సాల్ట్ అనమాట. అండ్ షాంపూస్, ఇవి కూడా ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంటే. షాంపూ లేకపోతే మనందరం తల మామూలుగా మాయదనమాట. సో షాంపూలు అనేటివి ఇంపార్టెంటే. అండ్ రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్
టీ పొడి ఇది కూడా మనకు కావాలి, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ టీ తాగకుండా ఎవ్వరూ ఉండలేరు, తాగకపోతే చచ్చిపోతారు అనమాట. అండ్ పారాషూట్ ఆయిల్ కూడా ఉండాలి. అండ్ ఆయిల్ తలకే కాదు, దీపం ముట్టించుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ కేష్ కింగ్ ఆయిల్ ఒకటి నాకు, ఒకటి మా మమ్మీకి. అండ్ ఇంకొకటి వచ్చేసి దీపం నూనె, ఇది కూడా మనం దేవుడికి దీపం ముట్టించుకోవాలి కాబట్టి మన ఇంట్లో ఉండాల్సింది కూడా మెయిన్. అండ్ డెటాల్ సోప్, ఇది చిన్నపిల్లలకి వాడితే ఇంకా మంచిది, స్నానానికి ఏమన్నా క్రిములు ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. అండ్ వంట చేసుకోవడానికి ఆయిల్ కూడా కావాలి కాబట్టి గోల్డ్ విన్నర్ సన్ఫ్లవర్ ఆయిల్ మేము యూజ్ చేసేది ఇదే. అండ్ క్లియర్, లైట్, నాన్ స్టిక్కీ, జీరో కొలెస్ట్రాల్, విటమిన్ ఏ, డిఈ అండ్ ఈజీలీ డైజెస్ట్ అవుతుంది. అండ్ 80 క్వాలిటీ చెక్స్ అక్కడ ఉన్నాయి, నేను చదివాను అనమాట, మీరు ఏమనుకోవద్దు, అక్కడ ఉన్నాయి కాబట్టి చదివితే నాకు బాగా అనిపిస్తుందని నేను అలా చదువుతూ ఉంటాను. అండ్ ఆశీర్వాద్ ఆటా విత్ మల్టీగ్రెయిన్స్, ఆశీర్వాద్ కూడా చాలా మంచిది, అది కూడా ఉండాలి ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి. నైవేద్య సాంబ్రాణి, ఇది కూడా దీపం ముట్టించిన తర్వాత దేవుడి దగ్గర అంటిస్తే స్మెల్ అనేది సాంబ్రాణిలో వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఓడోనిల్, అండ్ ఇది బాత్రూమ్స్లో పెట్టుకుంటే స్మెల్ అనేది రాదనమాట ఓడోనిల్ అనేది. సో ఓడోనిల్ యాడ్ చాలా ఫన్నీగా ఉంటుంది, మీకు తెలుసా ఓడోనిల్ అనేది. అండ్ నెయ్యి కూడా చాలా ఇంపార్టెంటే, కానీ నెయ్యి కొనుక్కోవడం బయట చాలా సులభం కాదు, అందుకని 10 రూపీస్ నెయ్యి తీసుకొచ్చుకుంటే ఇంట్లో బాగుంటుంది. అండ్ అంబికా దర్బార్ బత్తి, ఇది చాలా ఇయర్స్గా ఎప్పటికీ కంటిన్యూగా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ కందిపప్పు 1/2 kg, అండ్ వత్తులు దీపం ముట్టించుకోవడానికి. కందిపప్పు కాదు పెసరపప్పు ఇలా తినేవాళ్ళు కూడా ఉంటారు, సో ఓన్లీ మేము కందిపప్పే ప్రిఫర్ చేస్తాం. అండ్ పంచదార, ఇది 1 kg, పంచదార కూడా ఉండాలి ఏదన్నా స్వీట్ చేసుకోవడానికి. అండ్ టీకి పాలకి యూజ్ అవుతుంది. అండ్ ఇది ఐరన్ పీస్, అండ్ ఇది పల్లిపట్టి, చిన్నప్పుడు 1 రూపీకి 5 రూపీస్కి అమ్మేవాళ్ళు, డబ్బాలో ఉండేవి, బట్ ఇప్పుడు కవర్లో వేసి అమ్ముతున్నారు. అండ్ మా డాడీ గారికి ప్యాంపర్స్ అనమాట. సో ఇవి మేము తెచ్చుకున్నాం. అండ్ స్వస్తిక్ మ్యాంగో పికిల్, ఇది కూడా బాగుంటుంది, మామిడికాయ సూపర్ మార్కెట్లోనే తీసుకొస్తామన్నమాట మేము. సో మాకు కావాల్సిన అన్నీ మేము సామాన్లనే తెచ్చేసుకున్నాము, ఇక నేను సర్దేస్తున్నాను అనమాట. సో ఇది నేను చెప్పాలనుకున్న వ్లాగ్, చూపించాలనుకున్న వ్లాగ్ మీకు కనుక నచ్చిందని అనుకుంటున్నాను. సో మిడిల్ క్లాస్ వాళ్ళు సామాన్లు తీసుకొస్తే ఇలా ఈ సోప్ ఇన్ని రోజులు వస్తుందా, ఇన్ని రోజులు వాడుకోవాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎంతవరకు వస్తుంది అనేది ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కిచెన్లోకి ఏ సామాన్లు కావాలన్నా వాళ్ళకే తెలుస్తాయి. అండ్ తీసుకురావాలంటే హస్బెండ్స్ ఉంటారనమాట. సో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి మంచిగా మిడిల్ క్లాస్ని మెయింటైన్ చేస్తే ఆ ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.